హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వల్ల మన వీడియో వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము. ఇక్కడ నేను రైస్ తీసుకొని కడిగి పక్కన నానబెట్టుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో మనం ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంతకు కొంచెం ఎక్కువ వాటర్, అంటే డబల్కి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ లవంగాలు, ఇంకా అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇలాంటివి ఉంటాయి కదా, ఓల్ గరం మసాలా, అవన్నీ కూడా వేసి అందులో నెయ్యి, బిర్యానీ ఆకు అండ్ సాల్ట్, ఇంకా లెమన్ జ్యూస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసి ఈ వాటర్ కూడా పక్కన, అంటే బియ్యంతో పాటు ఇవి కూడా పక్కన పెట్టేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్లో పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్ అండ్ ఓల్ గరం మసాలా, మీకు మసాలా ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ లాస్ట్లో అంటే మనం నార్మల్గా బిర్యానీ మసాలాలు వేస్తాం కదా, అది మిస్ చేశాను, అది కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకొని కారం, ఉప్పు, లైట్గా పసుపు అండ్ పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి, చెప్పాను కదా నేను మసాలా మిక్స్ చేశానని, ఇక్కడ చూపిస్తున్నాను చూసిలా. అది మనం ఇంకేదైనా అంటే చికెన్ మసాలా, మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ అది వేసుకున్న తర్వాత కలిపి ఒక పక్కన పెట్టేసుకొని, మీరు కావాలంటే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఒక 20 minutes ఆర్ 30 minutes అట్లా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ వచ్చేసి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక రైస్ వేసుకొని మనం అన్నం వంపుతాం కదా, నార్మల్గా గంజి వంపే స్టేజ్ అలా వచ్చినప్పుడు దాన్ని ఆఫ్ చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటున్నాము. ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ఏదైతే పన్నీర్ మ్యారినేట్ కోసం కలిపి పెట్టుకున్నామో అది కూడా అందులోనే వేసి, ఈ మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా ఇందులో యాడ్ చేసేసి, మిగిలిన రైస్ కూడా మళ్ళీ ఒక 10 minutesలో అయిపోతుంది. పన్నీర్ ఏమి ఎక్కువ టైం తీసుకోదు. 10 minutes తర్వాత ఈ రైస్ కూడా వేసేసి మన కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి అండ్ మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఫ్రైడ్ ఆనియన్ ఇది కూడా వేసుకొని ఒక 10 minutes ఆర్ 15 minutes దమ్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనకి అలా ఒక 10 minutes వదిలేయండి. అంతే, కంప్లీట్గా అయిపోయినట్టే. జస్ట్ చిన్న ప్రాసెస్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.